ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. సామెతలు 22:11 మాట్లాడడం కేవలం మనిషికివ్వబడిన ప్రత్యేక వరం. జంతువులు కానీ చెట్లు కానీ ఇవేమీ మాట్లాడవు. దేవుడిచ్చిన ఈ వరం యొక్క వర్తమానం మనుషులతో మాట్లాడేందుకు మరియు ఆయనను మహిమపరిచేందుకు దేవుడు మనలను నూతన సృష్టిగా చేసినప్పుడు మన నోటిలో నూతనమైన మాటలు ఉంచాడు. ఈ దిన వాగ్దానం నీదగునట్లు అడుగు. నిన్నటి రోజు మధ్యాహ్నం ధ్యానించిన విధంగా దేవునికి ముఖస్తుతి చేయటకు బదులుగా నీ నోటు నుండి ఆగని స్తుతి ఆరాధన రావాలి. బుద్ధి లేని వ్యర్థమైన మాటల కంటే జ్ఞానం కలిగిన మాటలు నీ నోటి నుండి రావాలి. సినిమా పాటలు పాడడం కంటే స్తుతించే దాని నామం దేవా అనుదినం అని పాడుతూ ఆయనను స్తుతించు. మన సంభాషణ ద్వారా దేవుడు మహిమపరచబడుటకు మనకు ఆయన పవిత్రమైన నోరు, పవిత్రమైన నాలుక ఇచ్చాడు. లోకస్తులు మాట్లాడినట్టు మనం ఏమాత్రం మాట్లాడడం, కానీ మన మాటలు ఇంపైనవిగాను దేవునికి అంగీకారంగాను ఉండాలి. కాబట్టి నీ మాటలు మితముగా ఉండి ఉప్పు వలె రుచిగా ఉండాలి. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, అద్భుతమైన మాట్లాడే వరాన్ని నాకు అనుగ్రహించినందుకు నేను కృతజ్ఞుడను మరియు కృతజ్ఞురాలును. నిన్నే మాత్రం అవమానపరచబడకుండానట్లు ఇప్పుడే నా నోటిని, పెదవులను, నాలుకను నీ దృష్టిలో అదుపులో ఉంచుకొనుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.